వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మమంటవా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది అనాలిసిస్కి. అదేంటంటే, తన మామ కేసీఆర్పై హరీష్ రావు తిరుగుబాటు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఎందుకు హరీష్ రావు ఈరోజు తన మామ మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారంటే, అందుకు నిజంగానే ఒక సాలిడ్ రీజన్ ఉంది. దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈరోజు. ఇక్కడ చూసినట్టయితే లేటెస్ట్గా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి హరీష్ రావును ఏదైతే సిట్ విచారణకు పిలిచింది, ఆయన విచారణకు కూడా హాజరయ్యారు. అయితే ఈ క్రమంలోనే హరీష్ రావు అరెస్ట్ కాబోతున్నారు, హరీష్ రావు అరెస్ట్ అవుతారు, ఇంకా అరెస్ట్ అవ్వక తప్పదు, మరోసారి విచారణకు పిలిచి ఆయన అరెస్ట్ చేయబోతోంది ప్రభుత్వం అని చెప్పేసి చాలా రకాల ప్రచారం చేసింది బీఆర్ఎస్కి సంబంధించిన మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు. ఇక కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా హడావిడిగా లోపల తన మామయ్య ఎవరైతే ఉన్నారో హరీష్ రావుని అరెస్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటాడు, కానీ తనకు అడ్డం లేకుండా. బట్ పైకి మాత్రం హరీష్ రావుని అరెస్ట్ చేస్తే మేము ఒప్పుకోం, విప్లవాలు తీసుకొస్తాం, ప్రభుత్వానికి కోసాలు కదిలిస్తామని భారీ డైలాగులు చెప్తా ఉంటారు. ఆయన వల్ల కనీసం జూబ్లీ హిల్స్లో తన సొంత సీట్నే గెలిపించుకోలేకపోయిన కేటీఆర్ ఈరోజు మాత్రం రేవంత్ రెడ్డి కేంద్రంగా అనేక భారీ డైలాగులు చెప్తూ ఉంటారు. సో ఈ క్రమంలోనే ఇక్కడ హరీష్ రావుకు సంబంధించి ఒక చర్చ పార్టీలో చాలా సీరియస్గా జరుగుతోంది. ఎందుకు జరుగుతూ ఉంది అంటే, ఎప్పుడు కూడా హరీష్ రావు సాఫ్ట్ టార్గెట్ అవుతానే ఉన్నారు ఆ పార్టీలో. పదే 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 హరీష్ రావు తన పాతివ్రత్యాన్ని ప్రతిరోజు కూడా నిరూపించుకోవాల్సిన సందర్భం ఎదురవుతోంది ఆ పార్టీలో. ఇది ఆయనకి ఎలా ఉందో కానీ, ఆయన నమ్ముకున్న క్యాడర్ కానీ, ఆయన నమ్ముకున్న ఆ పార్టీ నేతలకు కానీ అది డైజెస్ట్ కావట్లా. ఎందుకు కేసీఆర్ మీద వాళ్ళంతా హరీష్ని అభిమానించేవాళ్ళు, హరీష్ రావుని ఆరాధించేవాళ్ళు ఈరోజు కేసీఆర్ తీరు కానీ, కేసీఆర్ వ్యవహరిస్తున్న విధానం కానీ హరీష్ రావు విషయంలో వాళ్ళకి డైజెస్ట్ కావట్లా. కేటీఆర్ ఎలా ఉన్నా పర్లేదు, కేసీఆర్ విషయంలో మాత్రం వాళ్ళు ఈజీగా హరీష్ రావు సాఫ్ట్ టార్గెట్ కావడాన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇంత జరుగుతూ ఉంటే కేసీఆర్ ఎక్కడా కూడా దీన్ని ఖండించే ప్రయత్నం కానీ, ఏ విషయంలోనైనా సరే పూర్తిగా కనీసం దాన్ని ఆయన బయటకు వచ్చి ఖండించకపోతే పోనీ కనీసం మీడియాకు ఒక నోట్ రిలీజ్ చేసే ప్రయత్నం కానీ పార్టీ తరపు నుంచి ఎక్కడా కూడా ఒక యాక్షన్ ప్లాన్ కానీ ఏది లేకపోవడం హరీష్ రావు అభిమానులను చాలా సఫికేషన్కి గురి చేస్తాం. ఈరోజు హరీష్ రావు ఆషామాషి లీడర్ ఏం కాదు. తన మామ తనకి రాజకీయ భిక్ష పెట్టుండొచ్చు, కానీ ఆ తర్వాత హరీష్ ఆ పార్టీలో ఉన్నా సరే, తన మామ నీడలో తాను ఎదిగినా సరే ఆ నీడలు తన మీద పడకుండా ఎప్పుడు కూడా ఆయన జాగ్రత్త పడుతూనే ఉండేవాడు. అందుకని చాలా తక్కువ సమయంలో ఆ పార్టీలో ఆయనకంటూ కూడా ఒక ఇండివిజువల్ ఎక్స్పోజర్ వచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో చాలా తక్కువ మంది స్ట్రాటజిస్టులు ఉండేవాళ్ళు. అటు కాంగ్రెస్లో చూస్తే ఈరోజు రేవంత్ కానీ మంచి ఎన్నికల స్ట్రాటజిస్ట్గా, అంత చిన్న వయసులో. ఆయనకంటే ముందు హరీష్ రావు గొప్ప ఎన్నికల స్ట్రాటజిస్ట్గా కానీ, అందుకే ఒక ట్రబుల్ షూటర్ అనే పేరుంది హరీష్ రావుకి. ఆ పార్టీకి ఏ క్రైసిస్ వచ్చినా హరీష్ రావును ముందు పెట్టి కేసీఆర్ లాంటి వాళ్ళు రాజకీయం చేసిన హిస్టరీ ఉంది. అది ఎవ్వరూ కాదనలేరు హరీష్ రావు సంగతి తెలిసిన వాళ్ళు. అదే స్థాయిలో ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అదే స్థాయిలో క్యాడర్ ఫాలోయింగ్ ఉంది, ఒక ఇండివిజువల్ ఇమేజ్ ఉంది హరీష్ రావుకి ఆ పార్టీలో. అందుకే ఆయన ఎప్పుడు కూడా సాఫ్ట్ టార్గెట్ అవుతానే ఉంటారు. సరే, పార్టీ అంతా కలిసి ఉన్నప్పుడు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, పార్టీలో ఏమీ లొక్కులొక్కలు లేనప్పుడు హరీష్ రావు టార్గెట్ అవుతున్నారంటే సరే, అది ఏదో ఒక విధంగా ఆయన కోపప్ చేసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. తన మీద ప్రచారం జరిగిన ప్రతిసారి తన ముందుకు వచ్చి దాన్ని ఖండిస్తూ వచ్చారు. ఇది ఈనాడు జరిగిన ప్రచారం కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డితో పొత్తులు పెట్టుకుని ఆ రోజు కాంగ్రెస్తో ఆ పార్టీతో భాగస్వామ్యమై ప్రభుత్వంలో కూడా వీళ్ళు భాగస్వామ్యమైన సమయంలో ఆ రోజు హరీష్ రావు మంత్రిగా పనిచేశారు. హరీష్ రావు కేంద్రంగా వైఎస్ రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్ను చీల్చే ప్రయత్నం చేశారు. ఆయన ఉంటే అదే జరిగేదనే ప్రచారం కూడా చాలాసార్లు జరిగింది. సో అప్పటి నుంచి హరీష్ రావు తన మీద వచ్చిన ఆ మచ్చను కడుక్కుంటూనే వస్తూ ఉన్నారు ప్రతిసారి. ఒక దశలో పర్టికులర్లీ 2018 ఎన్నికల కంటే ముందు హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. అమిత్ షా ఆయన టచ్లోకి వచ్చారు, టీఆర్ఎస్ని చీల్చబోతున్నారు ఆయన అని చెప్పేసి చాలా ప్రచారం జరిగింది. పాపం దాన్ని ఖండించుకుంటా వచ్చారు ఆయన. తను చెడైనా మంచైనా తన ప్రస్థానం తన మామతోనే, తనకి రాజకీయ భిక్ష పెట్టిన తన మామని ఎప్పుడు కూడా ఖండిస్తూ వచ్చారు ఆయన. అంతేకాదు ఒక దశలో కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. బట్ ఎక్కడికక్కడ దానికి చెక్ పెడుతూ వచ్చినప్పటికీ 18 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ మాత్రం నిజంగానే హరీష్ రావును దూరం పెట్టారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఆ తర్వాత హుజూరాబాద్ లాంటి మొదట్లో దుబ్బాక కానీ, తర్వాత జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, ఆ తర్వాత హుజూరాబాద్ సీట్ కోల్పోవడం కానీ, ఈ 3 వరుస దెబ్బ మీద దెబ్బ తగిలిన తర్వాత హరీష్ రావు వాల్యూ ఏంటి, ఆయన స్ట్రాటజీస్ ఏంటి, ఆయన స్ట్రాటజీస్కున్న కెపాసిటీ ఏంటి, అందుకే ట్రబుల్ షూటర్ ఎలా అయ్యారు అని చెప్పి కేసీఆర్కి అర్థమైంది. అందుకే హడావిడిగా తీసుకొచ్చి హరీష్ రావుకి మళ్ళీ మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా కేసీఆర్ తనను అవమానించినా, తన అవకాశం లేనప్పుడు పక్కన దూరం పెట్టేసి అవకాశం ఉన్నప్పుడు లోపలికి తీసుకున్నా, ఎప్పుడు హరీష్ రావు ఎక్కడా కూడా తన మామ గురించి ఒక మాట కూడా తోలలేదు. సరే, మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. సరే, అయినా సరే హరీష్ రావు గెలిచారు. అటు కేసీఆర్, కేటీఆర్ కూడా గెలిచారు. ఈరోజు పార్టీ ఓటమి దగ్గర నుంచి
పదే పదే కేటీఆర్ను తన వారసుడిగా కేసీఆర్ ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ విషయంలో హరీష్ రావుకే కాదు ఎవరికి అభ్యంతరాలు లేవు. ఎందుకంటే తన రాజకీయ వారసత్వాన్ని కేటీఆర్ కాకుండా మరొకరికి ఇస్తారని కూడా మనం అంగీకరించలేము. కేసీఆర్ తన కూతురికే ఇవ్వలేదు, అందుకే ఆవిడ బయటకు వచ్చింది. సో హరీష్ రావు అప్పటి నుంచి కూడా పార్టీ ఓటమి దగ్గర నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ వచ్చారు. ఇవన్నీ అవమానాలు ఒకటైతే ఈరోజు కవిత పదే 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 ఆవిడ దాదాపు ఒక 3-4 నెలలుగా హరీష్ రావుని చాలా దారుణంగా టార్గెట్ చేస్తూ ఉంది. సరే ఆవిడ పార్టీని సస్పెండ్ చేశారు, వేరే సంగతి. కానీ ఒక కేసీఆర్ లాంటి వాళ్ళైనా బయటకు వచ్చి మాట్లాడే ముందు హరీష్ని నేనే ప్రమోట్ చేశాను, హరీష్ వ్యక్తిత్వం ఇలాంటిది అని చెప్పేసి కేసీఆర్ ఏ రోజైనా ఒక కమెంట్ కూడా చేయాల. అదే కేసీఆర్ ఒక కమెంట్ అయినా తన అల్లుడి గురించి చేస్తుంటే కవిత లాంటి వాళ్ళకి ధైర్యం ఉండేది కదా కమెంట్ చేయడానికి, అలా హరీష్ రావుని పదే పదే టార్గెట్ చేయడానికి. సో ఈ క్రమంలోనే ఆయన ప్రతిరోజు తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన సందర్భం ఎదురవుతోంది. ఆ కవిత ఎపిసోడ్లోంచే ఇప్పటి వరకు కూడా పాపం ఆయన బయటికి మాట్లాడలేరు, తన మామ కూతుర్ని అవమానించనూ లేరు, అలాగని ఆమెను తిట్టనూ లేరు, ఆమెను అలాగని తిట్టించనూ లేరు. అందుకే పాపం కామ్గా ఉంటా వస్తున్నారు ఆ విషయంలో. అయితే ఇదే సమయంలో మనం చూస్తే ఒకవైపు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ హడావుడి చేస్తున్నా, అటు అసెంబ్లీ వేదికగా పార్టీని ఎప్పుడూ హరీష్ రావు లైమ్లైట్లో ఉంచే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. అలాంటిది ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయంలో డైరెక్ట్గా పోలీస్ అధికారులు ఆయన పిలిచి విచారణకు పిలిస్తే కేటీఆర్ దాన్ని ఎక్కడో ఖండించాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టేసి. కేసీఆర్ ఇంతవరకు ఖండిస్తూ ఒక స్టేట్మెంట్ ఇవ్వాల. మీరు ఇది అన్యాయమనో ఏమైనా ఉంటే నాతో తేల్చుకున్నానో, నన్ను ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు అసలు మెయిన్ విక్టిమ్ ఆయనే, మెయిన్ అసలు దోషి ఆయనే. అల్లుడు ఫోన్లు, అల్లుడు భార్యల ఫోన్లు, కూతురు ఫోన్లు, అల్లుడు ఫోన్లు టార్గెట్ చేసిన ఘనత ఆయనదే. ఆయన పిలవాలి యాక్చువల్గా. నన్ను పిలవండి, నేను ఫేస్ చేస్తాను, హరీష్కి ఏం సంబంధం లేదని చెప్పే ప్రయత్నం ఆయన చేయట్లేదు ఎక్కడ. ఇది హరీష్ రావు ఫాలోయర్స్ కానీ మిగతా వాళ్ళకి అంత డైజెస్ట్ కావట్లా. ఇది కరెక్ట్ సమయం, అందుకే మీరు తిరుగుబాటు చేయండి అనే విధంగా, మీరు ఏదో ఒకటి తేల్చుకోండి పార్టీతో అనే విధంగా ఆయన అనుచరుల వైపు నుంచి, ఆయన హార్డ్ కోర్ ఫాలోయర్స్ వైపు నుంచి హరీష్ రావు మీద ఒత్తిడి పెరుగుతోంది మనకున్న సమాచారం మేరకు. ఈ విషయంలో మాత్రం అందరూ డైజెస్ట్ చేసుకోలేకపోతాను. కవిత అవమానాలు ఒకవైపు, కనీసం కేసీఆర్ ఎక్కడ ఖండించిన తీరు మరొక వైపు, హరీష్ పదే 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 తన శాంటిటీని, తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది ఆ పార్టీలో. మరి అందుకే నిజంగానే హరీష్ కేసీఆర్ మీద తిరుగుబాటు చేస్తారా అనే ప్రశ్న ఈరోజు తెర మీదకి వస్తూ ఉంది. అయితే ఇక్కడే హరీష్ అనుచరులు వర్సెస్ బీఆర్ఎస్ సోషల్ మీడియా అన్న చర్చ కూడా కొన్ని చోట్ల జరుగుతూ వస్తోంది. లెట్స్ సీ మరి హరీష్ భవిష్యత్తు, తన మామ విషయంలో, తన మామ యాటిట్యూడ్ విషయంలో హరీష్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయిన అంశంగా మారింది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.